మరి గురుడు తాను ఉన్నటువంటి స్థానం నుంచి 3 స్థానాలను చూడగలుగుతాడు. గురుడు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో ఉన్నటువంటి గురుడికి 5, 7, 9 స్థానాలను చూడగలుగుతాడు. 5వ స్థానం అంటే డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు. అంటే 9వ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత ధర్మ కార్యాల వైపు తులారాశి వారు మొగ్గు చూపుతారు. ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తున్నంత కాలము దైవం మీకు రక్షణగా ఉంటుంది అని చెప్పాలి. అలానే న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఎవరికైతే తులారాశి వారికి ఇప్పటి వరకు అన్యాయంగా అక్రమంగా కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారో లేదా వివాదాల్లో ఉన్నారో అటువంటివన్నీ తొలగిపోయి న్యాయం మీ వైపు మరలుతుంది. ధర్మం మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుంది. మీరు కూడా ధర్మాన్ని అంటి పెట్టుకొని ఉండాలి. అలానే ఈ గురు వీక్షణం కూడా ఎక్కడ ఉంటుందంటే తులారాశి వారికి 3వ స్థానం మీద ఉంటుంది. 3వ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, జన సహకారానికి సంబంధించిన స్థానం. ఎప్పుడైతే 3వ స్థానం మీద గురు వీక్షణం అనేటటువంటిది ఉంటుందో సేవాభావం పెరుగుతుంది. సొసైటీలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పబ్లిక్ సర్వీసెస్ అనేటటువంటివి చాలా చక్కగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నదమ్ములతోటి కానీ, సోదరులతోటి కానీ, మిత్రులతోటి కానీ మంచి బ్రహ్మాండమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే సమస్తమైనటువంటి కార్యాలు కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు ఇక్కడ తులారాశి వారికి అందుతాయి. ఆ తర్వాత ఈ గురుడి యొక్క వీక్షణం తులారాశి వారికి 5వ స్థానం మీద కూడా ఉంటుంది. 5వ స్థానం అనేటటువంటిది విద్యకు సంబంధించిన స్థానం, సంతానానికి సంబంధించినటువంటి స్థానం, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 5వ స్థానం మీద గురు వీక్షణం అనేటటువంటిది ఉంటుందో తులారాశి వారిలో క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సృజనాత్మకత పెరుగుతుంది. అంటే అందరూ చేసే విధంగా నేను ఎందుకు చేయాలి, కొంచెం డిఫరెంట్గా చేద్దాం, కొంచెం గొప్పగా చేద్దాం, నలుగురు నడిచేదారిలో కాకుండా ఒక స్పెషల్గా ప్రత్యేకంగా 100 మందిలో ఒకటిగా కాకుండా 100 మందిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలనే భావన కలుగుతుంది. దాంట్లో ఇంటర్నల్ స్కిల్స్ అనేటటువంటి తులారాశి వారు డెవలప్ చేసుకుంటారు. ఈ రకంగా చూస్తే అంటే ఉద్యోగం చేసేవారికి కానీ, వ్యాపారం చేసేవారికి కానీ, వ్యవసాయం చేసేవారు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగించే అవకాశం కలుగుతూ ఉంటుంది.